నమస్తే అందరు ఎట్లున్నారు చలో నేనైతే మస్తున్నా. ఇక ఇవాళ మన అదర్స్ న్యూస్లో కొన్ని గమ్మత్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలోచన చేయకుండా ముందేలా హెడ్లైన్స్ ఏందో పాలు చూసేద్దాం పండ్రి. బట్టతల బాధితులకు ఇవ్వాలంట 6,000 రూపాయలు, మాకు 3,000 ఇచ్చినా చాలంటున్నారు జనాలు. మంచిగా తయారు చేసిండు ఈసారి బొమ్మలు చూడడానికి వస్తున్నారంట మరి చాలా మంది జనాలు. మొగుల మీదకి రెడీగా ఉన్నదంట కరెంటు ఫ్లయింగ్ కారు, చూసిన పబ్లిక్ అంటున్నారు ఇక సూపరు. మందు తాగితే డ్యామేజ్ అవుతుందంట లివర్, అందుకే కోడి లివర్ తినాలా అని చెప్తున్నాడు గీ క్లెవర్. మంత్రి రోజా మేడం మీద నాగబాబు సార్ అయ్యిండు గరం, ముచ్చటినాక పబ్లిక్ కూడా వస్తున్నదట మస్తు కోపం. దేవుని అభిషేకానికి తీసుకొస్తారట గంగాజలం, అది చూడడానికి వస్తారంట పెద్ద ఎత్తున జనం. వెండితో నేసిండంట చీరలు, మరి రేట్ ఎంతో కాదులా 45,000 రూపాయలు. నిన్ననే కదా మనకి ముచ్చట చెప్పుకొని మస్తు నవ్వుకున్నాం, కానీ ఈ వార్త చాలా తక్కువ టైంలోనే మస్తు చక్కర కొట్టింది మన సోషల్ మీడియాలో. మరి ఈ ముచ్చట మీద బట్టతల బాధితులు అందరూ మస్తు ఖుషి అవుతున్నారు. జర 6,000 దగ్గర 3,000 అయినా ఇర్రి జర నయమని మస్తు గమ్మత్ చెప్తున్నారు. చలో నా మాటలు కాదు కానీ వాళ్ళ ముచ్చట మీరే పారి నుండి. కానీ ఈ వార్త చాలా తక్కువ టైంలోనే మస్తు చక్కర్లు వచ్చింది మన సోషల్ మీడియాలో. మరి ఈ ముచ్చట మీద బట్టతల బాధితులు అందరూ మస్తు ఖుషి అవుతున్నారు. చలో 6,000 దగ్గర 3,000 అయినా ఏమైనా మస్తు గమ్మత్తుగా చెప్తున్నారు. చలో నా మాటలా కాదు కానీ వాళ్ళ ముచ్చట మీరే మరి. బట్టతలకాయ ఉన్న వాళ్ళకు 6,000 ఇస్తున్నారు ప్రభుత్వం ప్రకటించినది, అది చాలా మంచి శుభ పరిణామం. మీరు రారు ఇక్కడ బట్టతలకి రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. ఈయనకి అర్హత ఉన్నదో మాకేమన్నా ఉంటే చాయిస్ ఉంటే ప్రభుత్వం రిటైర్ అయ్యిండ్రు, ఈయనకి లేదు. అరే నీకేమున్నది? సారీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం గమనించినప్పటికీ కూడా ఎవరు ఏమండి 3,000 అయినా కానీ వచ్చే ప్రయత్నం చేయించండి సార్. ఇప్పుడు సగం బట్టతలకాయ ఉన్న వాళ్ళకి 3,000, ఫుల్ బట్టతలకాయ ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం సార్. ఇది మీరు వచ్చేయడానికి సహాయశక్తులు చేస్తే మీకు జనం కూడా మీకు కాస్త ఇంకొక ఆయన వస్తాడు పొడిపొడిగా వస్తాడు. అట్లున్నది మన బట్టతల బాధితుల గమ్మత్తు ముచ్చట. ఇక సర్కారు మీద మంచి ఆలోచన చేసిళ్ళు, జర 6,000 దగ్గర 3,000 పింఛన్ ఇచ్చినా మాకు నయమని మస్తు గమ్మతి చెప్పుకుంటూ వచ్చిండు తాత. గట్టనే పక్క పంచి ఉన్న వాళ్ళు ఇక ఒకళ్ళ తలకాయ ఒకళ్ళు చూసుకొని ఇక నీకు బట్ట తలకాయ ఎంత ఉన్నది, ఇక నాకు బట్ట తలకాయ ఎంత ఉన్నది, ఇక మరి మనం బట్ట తలకాయకి ఇట్లా ఉన్నాయి కాబట్టి మనం పింఛన్ తీసుకొని తగ్గట్ట కాదా అని చెప్పేసి మస్తు గమ్మతే మాట్లాడుతున్నారు. నిన్న గట్ల వార్త వచ్చిందో లేదో ఇక ఎమ్మటే సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతున్నది ఈ ముచ్చట. మరి ఈ బట్టతల బాధితుల పింఛను ఇంకెంత ముందడి పోతుందో గట్టని సర్కారు వీళ్ళకి ఏం తీరుగా న్యాయం చేస్తారో చూడాలి మరి. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మనకు అక్కడికి వచ్చేది. ఇక అది ఆకే కావచ్చు, కొమ్మే కావచ్చు, షెట్టే కావచ్చు, ఇక బెరడే కావచ్చు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు అక్కడికి వచ్చేవి చాలా ఉంటాయి. మనిషికి ఆలోచన అట్లనే పట్టుదల ఉంటే ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువుతో మనం ఏదో ఒకటి చేయొచ్చు. మరి ఈ ముచ్చటకి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఫోర్స్ లో రిటైర్ అయిన తర్వాత ఇది మా సొంత ఊరు కాబట్టి ఇక్కడ ఒక 20 సెంట్లు స్థలం ఉంది మాకు. ఈ స్థలంలో మేము నివసించాలా అని అనుకున్నాము. ఎట్లాగో నివసించాలి కాబట్టి దీన్ని ఒక న్యాచురల్ గా ఉండేటట్లు తయారు చేసుకోవాలనేది నా ఉద్దేశము. నేను ఆల్ ఓవర్ ఇండియా తిరిగినాను కాబట్టి అక్కడ ఏ ప్రాంతంలో ఏమేమి ఉంటాయి, ఎట్లా బాగుంటాయి, ఎట్లా కంఫర్టబుల్గా ఉండొచ్చు అని నాకు అవగాహన ఉంది. కాబట్టి నాకున్న రిసోర్సెస్ తోటి నేను ఈ చెట్లనన్నీ పెంచి, కొన్ని చెట్లు ఇక్కడ దొరకవు, నేను కర్ణాటక, కేరళ నుంచి
చెట్లు తెప్పించిన అక్కడ నుంచి. మేము టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చినాము. తెచ్చి ఇక్కడ నాటి వాటిని పెంచుకుంటూ పెద్ద పెద్దగా చేసుకుంటూ ఇట్లా వచ్చినాం. తయారు చేసిన దానికి సపోర్ట్ ఇస్తాను. లాస్ట్ టచ్ అనేటట్టు వాళ్ళకి కొంచెం ఏదైనా మాడిఫైడ్ ఉంటే అది చెప్తాను. పెయింటింగ్స్, డెకరేషన్ ఏమైనా కావాలంటే చేస్తాను. ఐడియాస్ అన్ని కొంచెం ఐడియాస్ ఇస్తా ఉంటాను. అంతే, తర్వాత అన్ని తనే చేస్తాను. గాజులు, తర్వాత ఫ్లవర్ బుకేస్, ఏరోప్లేను, కొబ్బరి ఆకులతో, ఎండిపోయిన కొబ్బరి మట్టలతో చాలా రకాల వస్తువులు తయారు చేశారు. మేము తెలుసుకుంటూ మా స్కూల్ పిల్లలకు కూడా ఈ విషయాలపైన ప్రకృతిలో మనకి ఏది వేస్టేజ్ అనేది ఉండదు అని చెప్పడానికి, అవగాహన కల్పించడానికి మా స్కూల్ పిల్లల్ని ఇక్కడికి పిలుచుకురావడం జరిగింది. వారి భవిష్యత్తులో కూడా ఇలాంటి వేస్టేజ్ థింగ్స్తో మనకు ఉపయోగపడే వస్తువులను తయారు చేసుకోవాలని మేము ఈ విషయంపై పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇక ఇప్పుడు మన దగ్గర అవసరాల కొరకు మనకు నచ్చినట్టు మనం అన్ని తీరు అవసరాలను గట్లనే బండ్లను తయారు చేసుకుంటాను. ఇక ఒకప్పుడు మనం ఎక్కడికైనా పోవాలంటే నడుచుకుంటూ పోయేది, కానీ ఇప్పుడు జర్రింత సేపట్లనే దునియా మొత్తం చక్కెర ఓడుతున్నాం మన దగ్గర తయారు చేసుకున్న బండ్లతోని. కానీ మొగుల మీద పోనీకి గిసోటి కారు కూడా సిద్ధమైందట. జరగి ముచ్చట ఇంకింత పురాగార్చుకొని వద్దామా? అవసరాల కొరకు ఇక మనకు నచ్చినట్టు మనం అన్ని తీరు అవసరాలను గట్లనే బండ్లను తయారు చేసుకుంటూనే ఉన్నాం. ఇక ఒకప్పుడు మనం ఎక్కడికైనా పోవాలంటే నడుచుకుంటూ పోయేది, కానీ ఇప్పుడు జర్రింత సేపట్లనే దునియా మొత్తం చక్కెర కొడుతున్నాం మనం తయారు చేసుకున్న బండ్లతోని. కానీ మొగుల మీద పోనీకి గిసోటి కారు కూడా సిద్ధమైంది. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ కనబడకి కరెంటు ఫ్లయింగ్ కారు మన నీళ్ళ మీద గట్లనే మొగుల మీద నడుస్తుందంట. గట్లనే ఇలా ఫ్లయింగ్ మోడ్ అని ఒక స్విచ్ ఉంటుందంట. ఇక స్విచ్ వస్తాగానే కారు కానున్న 4 రెక్కలు తీసుకొని చక్కగా పైకి ఎగురుతుందంట. గట్లనే ఇలాగ కరెంటు ఫ్లయింగ్ కార్ రేటు 5,80,00,000 రూపాయలు ఉంటాయని చెప్పుకుంటవచ్చు లాస్కా కంపెనీ పెద్ద సార్లు. మరి గిదిగిట్లా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిందేమో అని ఎత్తుకులాట పెట్టకుర్రి. ఇది ఇంకా 3 ఏళ్ళు అంటే 2026లో వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ కరెంటు ఫ్లయింగ్ కారు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఇక్కడ మీకోసం ఓ మంచి గమ్మత ముచ్చట పట్టుకొచ్చిన వాళ్ళ. కానీ ముచ్చట కన్నా ముందు అలా మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, దానికి మీరు మంచి సమాధానం చెప్పాలి. మరి ఏంది? మందు తాగితే ఏమవుతుంది? ఏంది మన లివర్ డ్యామేజ్ అవుతుందా? లేదు, మీరు తప్పు చెప్పిల్లు. అసలు సమాధానం ఏంటంటే ఈ అన్న చెప్తాడు, ఒక్క భార్యనూరి. ఇప్పుడు అందరు ఏమంటారు, మందు తాగితే మన లివర్ డ్యామేజ్ అవుతుందని అంటారు. అయితే మందు తాగడానికంటే ముందే ఫస్ట్ ఒక కోడి లివర్ మనం తినాలి, తర్వాత మందు తాగాలి. అప్పుడు ఏమైంది, కోడి లివర్ డ్యామేజ్ అయింది, మన లివర్ సేఫ్. గట్లున్నది మన అన్నట్టు చక్కటి సమాధానం. మందు తాగితే లివర్ డ్యామేజ్ అవుతుందని అందరు అంటారు. ఇక అది గట్ల కాదని చెప్పేసి మందు తాగే ముందు మనం కోడి లివర్ తినాలి. ఇక ఐటంగా మందు తాగాలని అప్పుడు చక్కగా కోడి లివరే డ్యామేజ్ అవుతుందని మస్తు గమ్మతి చెప్పుకుంటూ అన్న. ఇన్నారులా ఇంత గొప్ప వైద్య నిపుణుని ఏ ఒక్కొక్కటి ఛానల్ గుర్తించకపోవడం ఇక దారుణం అని గిసొండి గమ్మత్ కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఈ గొప్ప డాక్టర్ ఎక్కడున్నా జర జాడ ఎత్తుకబట్టని ఇంక అనుమానాలు ఉన్నాయి. అవి కూడా తజో చేయించుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఒర్రి జర్రింత రాజకీయాలు వస్తారో కథ మీకు ఆగర్రా నాయన. అవు మరి ఈ సారు మాటలు విన్నాక మీరు కూడా గిట్లనే అంటారు. కానీ ఏం రాజకీయం రా నాయన, గింత అనేలామా? ఒకప్పుడు ఎంత మంచిగా ఉండే సారు మీరిద్దరు. చలో ఏ గట్ల చూడకూరు. కానీ అసలు ముచ్చట ఏందో సారు మాటలే. నేను రోజా భారతదేశపు రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్లో ఉన్న 20 స్థానాల్లో మొదటి 3 స్థానాలు అంటే కేరళ, అస్సాం, గుజరాత్ మొదటి 3 స్థానాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం ఉంది. ఇంకా కిందకి వెళ్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఉన్నాయి. నువ్వు ఇలాగే నీ బాధ్యతలు మర్చిపోయి నోటుకు వచ్చినట్టు పిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద కొన్ని వేల మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగా జీవిస్తున్నారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మట్టుకొట్టుకుపోయాయి. నువ్వు ఇలాగే పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ముందు
పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసు. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు, పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో, ఎలా అభివృద్ధి చెందించాలో తెలుసు. నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్లు వాగినా కూడా, అఫ్కోర్స్ నా గురించి కూడా మాట్లాడు, నేను లెక్క చేయను. మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని, మా అన్నయ్య చిరంజీవి గారిని నోటుకు వచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఒకటే ఒక కారణం. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తా ఎవడు మున్సిపాలిటీ కుప్పతొట్టి కలగడు. అదే రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పర్యాటక శాఖ ఎలా అభివృద్ధి చేయాలని నేర్చుకో. హౌ మరి ఈ సార్ మాటలు విన్నాక మీరు కూడా గిట్లనే అంటారు. కానీ ఏం రాజకీయం రా నాయన, గింత అన్యాయమా? ఒకప్పుడు ఎంత మంచిగా ఉండే సార్ మీరిద్దరు. అరే ఇలా రాజకీయంలా, కానీ ఒకప్పుడు సినిమాల గట్లనే టీవీలో నలుగురు నవ్వించే కామెడీ షోలలో కలిసి మెలుచున్న మీరు ఇవాళ గింతగానం ఒకరికొకరు గరమవుడేందని మస్తు మంది పరిచయం అవుతున్నారు. గట్లనే మంత్రి రోజా మేడం కూడా ఇక మంత్రి పదవి ఉన్నదని, నోటికి ఎట్లా వస్తే ఎట్లా మాట్లాడితే అని మస్తు మంది గరం మీద కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇక ఆఖరి రోజా మేడం ఎన్ని అన్నా నాగబాబు సార్ మాత్రం ఎందుకు సపోర్ట్ చేయలే అని అడిగితే, ఇక మీ నోటికి మున్సిపాలిటీ కుప్పతోటికి పెద్ద తేడా లేదని నాగబాబు సార్ ఘాటుగా గరమైన మాటనే అన్నాడు. కానీ ఇట్లా చేసుడు, గిన్ని తీర్ల మాటలు అన్నాడు మంచి పద్ధతి కాదని అంటున్నారు ముచ్చటిన్న మెగా అభిమానులు. సరే ఇక్కడ నేను ఒక ముచ్చట చెప్తా. గా ముచ్చట విన్నాక నాకు తెలిసి చాలా మంది పరిశాన్ అవుతారు. గట్లనే ఇంత మంచిగా ఉంటుందా గా జాతర అని మస్తు ఆలోచనలు చేస్తారు. చలో ఇది అంతా కాదు కానీ అసలు ముచ్చట ఏందో మీరే చూడరు. మరి ఇక్కడ పరిశాన్ అయ్యే ముచ్చట ఏంటంటే, మన తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రాష్ట్రాల గిరిజనులు జరుపుకునే ఓ పెద్ద జాతర ఉన్నదిలా, నగోబా జాతర అని పెద్ద పండుగని చేస్తారంట. గట్లనే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, వాళ్ళ దేవుడైన నగోబా దేవుని అభిషేకం చేయడానికి అవసరమైన గంగాజలం కోసం అక్కడ ఉన్న ఆదివాసులు గోదావరికి నడుచుకుంటూ పోతారు. గట్లనే మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కల్మమాడుగు ప్రాంతం దగ్గర గోదావరి జలాన్ని తీసుకురానికి 151 మంది ప్రయాణం సురు చేసిళ్ళు. ఇక ఎట్లయినా ఈ తాపకి జాతర చూడాల్సిందని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. 45,000 చీర, గట్లనే 90 గ్రాముల వెండితోని 5.5 మీటర్ల పొడవుతోని 48 ఇంచుల పన్న వేసిన 6,000 గ్రాముల చీర తయారు చేసిళ్ళు. మరి ఇలా ముచ్చట ఏందంటారా? చలో తయారు చేసిన అన్న చెప్తాడంట, ఓ పారి అరుచుకుందాం పండ్రి. నా పేరు నల్ల విజయ్, సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాము గారు ఆయన మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టుచే అనేసి సిరిసిల్ల ఖ్యాతిని దశదిశలో చాటి చెప్పిన ఘనత మా నాన్నగారు నల్ల పరంధాములు గారి. అదే స్ఫూర్తితో గతంలో నేను అగ్గిపెట్టెలో చీరను కాకుండా కాలువను మరియు ఉంగరంలో దూరిపోయే చీరనే కాకుండా కనివిని ఎరగని రీతిలో దబ్బరంలో దూరిపోయే చీరను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శుభాష్ అనిపించుకోవడమే కాకుండా వారితో ఎన్నో అవార్డులను కూడా పొందడం జరిగింది. అదే స్ఫూర్తితో మొన్న సుగంధ ద్రవ్యాల పరిమళించే పట్టు చీరను తయారు చేసి మన ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులైన సిరిసిల్ల నియోజకవర్గమైన మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదుగా ఆ చీరను ఆవిష్కరించి వారి చేత శుభాష్ అనిపించుకోవడమే కాకుండా మరో వినూత ప్రయోగం చేయాలని నాలో ఉన్న తపనకు పదను పెట్టి ఈ వెండి చీరను తయారు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా వెండి మరియు పట్టుదారంతో తయారు చేసి దీని బరువు వచ్చేసి 600 గ్రాములు అండి, పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు. ఈ చీర విలువ 45,000
రూపాయలండి. దీనికి నేను పట్టసేమ నెల 15 రోజుల వ్యవధిలో ఈ చీరను తయారు చేయడం చూసాం. ఇలా మన అదర్స్ న్యూస్లో చిటుకుపాటుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో వైరల్ కొట్టే వీడియోలు ఏమైనా ఉంటే చూసేద్దాం పండ్రి. చలో ఎట్లున్నాయి ఇలా మన అదర్స్ న్యూస్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయిలే. చలో గిసన్ ముచ్చట్లతో మళ్ళీ రేపటికి వస్తా. మరి అప్పటిదాకా యాద్ మరొకటి చూడాలి మన అమ్మ న్యూస్.